అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రశాంత్ ఫోటో తీసుకుని ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. సరే చూద్దాం అనుకునే లోపు మేనేజర్ రవి ఆఫీస్ వర్క్ విషయమై ప్రశాంత్కి కాల్ చేశాడు. ప్రశాంత్ కాల్ మాట్లాడుతూ ఫోటో చూడకుండానే పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడాడు. కాల్ మాట్లాడటం అయ్యాక ఫోన్ చూసుకుంటున్న ప్రశాంత్కి సడన్గా స్నేహ గుర్తొచ్చి, మిర్చి ఏం చేస్తున్నావు అనుకుంటూ కాల్ చేశాడు. అప్పటికే స్నేహ గుర్రు పెట్టి నిద్రపోతుంది. అప్పుడే పడుకున్నావా? నన్ను మాత్రం బాగా డిస్టర్బ్ చేస్తున్నావు మిర్చి. వద్దనుకున్నా నేనేంటో నీ గురించే ఆలోచిస్తున్నాను. తను కనిపించినప్పుడల్లా కోపం, అమాయకత్వం రెండూ కలిపిన చూపు ఒకటి చూస్తుంది స్నేహ. ఆ చూపంటే ప్రశాంత్కి చాలా ఇష్టం. అసలు నీ గురించి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నా? నన్నేదో మాయ చేసేసావు మిర్చి. నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రపంచం ఇక్కడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది. నువ్వు నా నుండి దూరంగా వెళ్తుంటే దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. ఏంటో ఈ వింత ఫీలింగ్ అని బెడ్ మీద వాలి అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ప్రశాంత్ చూద్దామని చూడకుండా పక్కన పెట్టిన ఫోటో గాలికి ఎగిరి కింద పడి పక్కనున్న బుక్స్ ర్యాక్ కిందికి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఫోటో గురించి మళ్ళీ వస్తుంది, మర్చిపోకండి. వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా పడుకుంటే స్నేహ వల్ల నిద్ర కరువైన పరంధామయ్య మాత్రం ఇలా చేసిందెవరో తెలియక జుట్టు పీక్కుంటూ ఎలా అయినా తెలుసుకుని వాళ్ళంతా చూడాలని చూస్తున్నాడు. నాన్నా అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది స్నేహ. కాసేపు షాక్లో అలానే ఉండి తేరుకొని అమ్మా, నాన్న అని ఫాస్ట్గా బెడ్ దిగి రాఘవ్ లక్ష్మి గారి రూమ్ డోర్ మెల్లగా తీసి ఫుల్ నిద్రలో ఉన్న వాళ్ళని చూసి ఉఫ్ అని గాలి వదిలి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది. ఇదేం కల ఇలా వచ్చింది? నో, అమ్మ నాన్నకి ఏం కాదు, నేనేం కానివ్వను అని అక్కడే సోఫాలో పడుకుంది. మార్నింగ్ నిద్ర లేచిన లక్ష్మి గారికి సోఫాలో పడుకున్న స్నేహాన్ని చూసి ఇదేంటి ఇక్కడ పడుకుంది అని స్నేహాన్ని తట్టి లేపారు. స్నేహ ఉలికిపడి లేచింది. ఏమైందే, ఇక్కడ పడుకున్నావు? 10 సార్లు పిలిచినా ఉలకవు పలకవు, ఇప్పుడేంటి ఒక్క కేకకే అలా లేచావు? అబ్బా అమ్మా, ఏంటి నీ గోల? పొద్దున్నే నిద్ర పట్టలేదని ఇక్కడ పడుకున్నాను అని రూమ్లోకి వెళ్ళిపోయింది. తన మనసెందుకో అలజడిగా అనిపిస్తుంది. ఏదో అవుతుందనిపిస్తుంది, ఏంటో తెలియట్లేదు అని ఆలోచిస్తూ నో స్నేహ, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కష్టం. నువ్వు అనుకున్నదేదో చేసేయి అని తనకి తానే ధైర్యం చెప్పుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంటే విష్ణు కాల్ చేశాడు. హలో, చెప్పరా? అక్క లేచావా? హారా, ఇప్పుడే. ఏంటి కాల్ చేసావు ఇంత పొద్దున్నే? నేను అమ్మని తీసుకొని ఊరు వెళ్తున్నా అక్క, తెలిసిన వాళ్ళు లేరు, సో ఒకసారి చూడటానికి వెళ్తున్నా. ఈరోజు నిన్ను పిక్ చేసుకోవటానికి రాను, అది చెప్పడానికే చేశా. నువ్వు జాగ్రత్త. సరే, నేను చూసుకుంటాలే, నువ్వు అమ్మ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి ఏదో మిస్డ్ కాల్ అని చూస్తే అన్నోన్ కాల్ చేసినట్టుంది. ఈ రాంగ్ నెంబర్ గాడేంటి అసలు? వీడికి వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే కష్టం అనుకుని కాల్ చేసింది. జిమ్ చేస్తున్న ప్రశాంత్ చెమట తుడుచుకుంటూ వచ్చి ఫోన్ చూశాడు. ఇదేంటి మార్నింగ్ మార్నింగ్ ఫోన్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి హలో మీ అనబోయి మేడం అన్నాడు. రేయ్, పోనీలే పాపమని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చిన టైంలో కాల్ చేస్తున్నావేంట్రా? నా సంగతి నీకు ఇంకా తెలీదు అంటుంది స్నేహ. ఏం తెలీదు? అన్నీ తెలుసు. నీ పేరు స్నేహ అని, నువ్వు జర్నలిస్ట్ అని, దాంతోపాటు నాకు కోపం వస్తే ఏం చేస్తానో లేదో కూడా తెలిసే ఉండాలే అంటుంది స్నేహ. తెలుసు, కాకపోతే నన్ను చూస్తే కళ్ళు మూసి నోరు తెరుస్తావేమో బంగారం, ఒక్కసారి ఆలోచించు అంటాడు. అంటే ఏంటి, నిన్ను చూసి నేను భయపడతానంటున్నావా? ఎస్, ఖచ్చితంగా బంగారం. ఓయ్, ముందు నువ్వు ఆ బంగారం అనటం ఆపు. నో, నాకు నిన్ను అలానే పిలవాలనిపిస్తుంది బంగారం అంటాడు ప్రశాంత్. అప్పుడు స్నేహ ఆ వీడు నన్ను బాగా ఆడుకుంటున్నాడు అని, రే తమ్ముడు, నువ్వెక్కడుంటావు చెప్పు, అసలు నీ బాధ ఏంటో తేల్చేస్తా, రోజు నీతో గోల నాకెందుకు అంటుంది. అని ఆలోచించి షార్ప్ 11కి మొన్నొచ్చిన రెస్టారెంట్కి వచ్చే బంగారం అంటాడు. మొన్నొచ్చిన రెస్టారెంటా? హా, అదే, నేను నిన్ను చీరలో చూసింది అక్కడే, అందుకే అన్నాను అంటాడు. అంటే
నన్ను ఫాలో చేస్తున్నావా? దీనికి ఇన్ని క్లూలిచ్చినా కనుక్కోలేదు. ఇదేం జర్నలిస్టో ఏంటో అని ఫోన్‌తో తల కొట్టుకొని, హా! ఫాలో చేస్తున్నాగా. చెప్పాగా నీకు. సరే వచ్చేయి బంగారం. వెయిట్ చేస్తుంటా అని ఫోన్ పెట్టేసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. ఇప్పుడు వీడిని కలవటానికి నేను వెళ్ళాలా? అవసరమా? అనుకుంటూ వెళ్ళి వార్నింగ్ ఇస్తే గాని మాట వినడు అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ప్రశాంత్ ఫ్రెష్ అయ్యి కిందికొచ్చేసరికి వరలక్ష్మి వెయిట్ చేస్తుంది. చిన్నా, ఆ అమ్మాయి ఫోటో చూసావా? ఓహ్ గాడ్! మర్చిపోయాను. ఇప్పుడు చూడలేదంటే నానమ్మ తిడుతుందేమో. హా నానమ్మ చూశాను అన్నాడు. సరే, ఆ అమ్మాయిని ఈరోజు కలుస్తావని చెప్పాను. ఎక్కడికి రమ్మని చెప్పమంటావు? ప్రశాంత్ రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడికొచ్చేయమను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సరే నాన్న అని వాళ్ళకి కాల్ చేసి చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పాలి? ఎలా మాట్లాడాలి? అని ఆలోచించుకుంటూ తింటున్నాడు. ఫోటో చూసావుగా? ఆ అమ్మాయి ఎలా ఉంది చిన్నా? హా! బావుంది నానమ్మ అని చెప్పాడు. అది అదే ట్రాన్స్‌లో ఉంది. ఆ మాట వినగానే తన మనవడి పెళ్లి నిజంగా జరిగిపోయిందన్నంత సంబరపడిపోయింది. నానమ్మ ఫేస్ అంతలా వెలిగిపోవటం చూసి, అంతలా ఆనందపడకు నానమ్మ. నేనింకా ఆ అమ్మాయితో మాట్లాడలేదు అంటాడు ప్రశాంత్. వరలక్ష్మి సైలెంట్ అయిపోయింది. ప్రశాంత్ నవ్వుకుంటూ టిఫిన్ ఫినిష్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. స్టాఫ్ విష్ చేస్తుంటే "హ్మ్" అని తల ఊపుతూ "రవి, ఒకసారి నా రూమ్‌కి రా" అని తన ఛాంబర్‌కి వెళ్ళిపోయాడు. రవి భయపడుతూనే వెళ్ళాడు. స్టాఫ్ అంతా వచ్చినట్టు లేరు. ఇంకా అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ సీసీ కెమెరాస్ స్క్రీన్‌పై చూస్తున్నాడు. అంటే సార్ అది అని నాంచుతుంటే, నాకు టైం పంక్చువాలిటీ లేకపోతే అస్సలు నచ్చదు. లేట్‌గా వచ్చిన వాళ్ళందరి హాఫ్ డే సాలరీ కట్ చెయ్యి అన్నాడు. మేనేజర్ సార్ అంటుంటే డూ వాట్ ఐ సే రవి అని మెయిల్ చెక్ చేసుకుంటున్నాడు. రవి ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. కాసేపు వర్క్ చేసి స్నేహ ఇంకా పెళ్లి చూపుల అమ్మాయిని ఇద్దరిని కలవాలని వెళ్ళాడు. డ్రైవర్ని వద్దు అని అతని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రశాంత్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని చూడలేదు. ఇప్పుడెలా గుర్తుపట్టటం అని నుదుటిపై చేయి పెట్టుకొని రుద్దుకుంటూ ఉండగా ఎక్స్‌క్యూజ్ మీ అని ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి నించుంది. వైట్ కలర్ చుడీదార్‌లో నవ్వుతూ చూస్తూ హాయ్ ఐయామ్ పూజ అని చెయ్యిచ్చింది. హ్మ్. ఈ అమ్మాయే అనుకుంటా అనుకొని ప్రశాంత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడే స్నేహ ఆ రాంగ్ కాల్ వాడిని అస్సలు వదలకూడదు అనుకొని లోపలికొచ్చి ఎవరో అమ్మాయికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తున్న ప్రశాంత్‌ని చూసి నోరు తెరిచి చూస్తుంది. నన్ను చూస్తే మాత్రం వీడి ఆస్తేదో రాసిమ్మన్నట్టుగా మొహం పెడతాడు. ఆ అమ్మాయి ఎవరో గాని పళ్ళన్నీ బయటపెట్టి మరీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అని చేతిలో ఉన్న బ్యాగ్ నలిపేస్తుంది. ప్రశాంత్ స్నేహాన్ని చూసి ఇది కూడా ఇప్పుడే రావాలా అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టి స్నేహాన్ని చూశాడు. ఈయన ఎలా పోతే నాకేంటి అని ప్రశాంత్ చూస్తుండగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. నుదురు రుద్దుకుంటూ ఓ సిదేనేషాలో అనుకుని చిన్నగా నవ్వుకొని ఐల్ బి లేట్ వెయిట్ ఫర్ 10 మినిట్స్ అని మెసేజ్ పెట్టాడు. ఈడొకడు ఈ రోజుతో వీడి పీడ వదిలించుకోవాలి అని ప్రశాంత్ వాళ్ళకి కాస్త దూరంగా కూర్చుంది స్నేహ. చెప్పండి మిస్ పూజ, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే బుక్స్ ఎక్కువగా చదువుతాను, సాంగ్స్ వింటాను. అంటే మీరు జాబ్ ఏం చేయటం లేదా అని అడుగుతాడు. జాబ్ చేసేంత అవసరం నాకు లేదు ప్రశాంత్ గారు అంటుంది పూజ. అలా అని కాదు మిస్. జాబ్ మనీ గురించే కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, యునో ఇండిపెండెంట్గా బ్రతకడం అంటాడు. నాకైతే జాబ్ చేసే ఉద్దేశం లేదు, అందుకే నేను ఆ సైడ్ వెళ్ళలేదు అంటుంది పూజ. ఓకే, మ్యారేజ్ అయ్యాక నా నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యారేజ్ అయ్యాక మీరే అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు. తను అలా చెప్తున్నప్పుడే ప్రశాంత్ స్నేహాన్ని చూస్తున్నాడు. తనేదో చెప్తుంది కానీ అదేం ప్రశాంత్ చెవులకి ఎక్కటం లేదు. తను చెప్పటం పూర్తి చేసి ప్రశాంత్ అని పిలిచింది. అప్పుడు స్పృహలోకి వచ్చి ఓకే అన్నాడు. అసలు మీరు విన్నారా? ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు అంటుంది. ప్రశాంత్ చిన్నగా నవ్వి ఒక రిలేషన్ బాగుండాలంటే కావాల్సింది ప్రేమ, నమ్మకం మిస్ పూజ, అథారిటీ, సెల్ఫిష్నెస్ కాదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా. మీరు మీకు కాబోయేవాడు భర్తగా కాదు, బానిసగా కావాలనుకుంటున్నారు. ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది భరోసా, బానిసత్వం కాదు. ఇంక మీరు చెప్పేది నేను వినేది ఏం లేదనుకుంటా అని చిన్నగా నవ్వి వెళ్తున్నాడు. పూజ ఐఎమ్ సారీ ప్రశాంత్, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకు నేను ఎలా ఉంటే నచ్చుతానో చెప్పండి, నేను అలాగే ఉంటాను అంటుంది. సారీ పూజ,
మీలో నేను కోరుకునే క్వాలిటీస్ అన్నీ ఉన్నా సరే, నేను మిమ్మల్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోను అంటాడు. మిమ్మల్ని వదులుకోవటం నాకిష్టం లేదు. బికాజ్ ఐ లవ్ యూ అని ప్రశాంత్‌ని హగ్ చేసుకుంది. అది చూసిన స్నేహ, ఈ మనిషికి అస్సలు సిగ్గు లేదు. పబ్లిక్‌లో అలా హగ్ చేసుకున్నాడేంటి అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్‌ని విసిరేసింది. ఊహించని ఆ పరిణామానికి షాక్ అయ్యి వెంటనే పూజని విదిలించుకొని వాట్ ఈస్ దిస్ పూజ? బిహేవ్ యువర్ సెల్ఫ్ అని వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి బై ది వే నేనిక్కడికి మా నాన్నమ్మ మాట కాదనలేకొచ్చాను. మీరెలా ఉన్నా నేను మిమ్మల్ని చేసుకునేవాడిని కాదు. బికాస్ ఐయామ్ ఇన్ లవ్ విత్ సమ్‌వన్ అని అక్కడి నుండి స్నేహ దగ్గరికొచ్చాడు. అక్కడ జరిగేది వీడియో ప్లే తప్ప ఆడియో ప్లే వినపడలేదు. కాబట్టి స్నేహ ప్రశాంత్‌ని కోపంగా చూస్తుంది. పూజ ప్రశాంత్ రిజెక్ట్ చేయటంతో ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓయ్ మిర్చి, ఏంటి ఇందాకటి నుండి నాకు సైట్ కొడుతున్నావు అంటాడు. అబ్బో, మీరు మహేష్ బాబు, మిమ్మల్ని చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చా మరి అంటుంది స్నేహ. నా ఫేస్ మహేష్ బాబులా ఉండదని నాకు తెలుసు కానీ నిన్న నన్నన్నావు, ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? మాకు అదే పని మరి అని చేతులు తిప్పుతూ చెప్తున్న స్నేహానే చూస్తున్నాడు ప్రశాంత్. ఇక్కడేదో బాగా కాలుతున్న వాసనొస్తుంది అన్నాడు ముక్కు రుద్దుకుంటూ. సిగ్గు లేకుండా దాన్నెవరినో వాటేసుకొని ఇప్పుడు చూడు ఏమంటున్నాడో. ఈయనతో నాకేంటి, వీడేంటి ఇంకా రాలేదు అని ఫోన్ చూసుకుంటుంది. నువ్వు వేరే ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉన్నావుగా, నాకిప్పుడు కలిసే మూడ్ లేదు బంగారం, సమ్ అదర్ టైం అని మెసేజ్ పెట్టాడు. వీడి జిమ్మడిపోను ఎదవా, ఇప్పటి వరకు వాడి కోసం చూస్తూ ఒక్కదాన్ని కూర్చున్నా, అప్పుడు రాలేదు కానీ ఈయనగారొచ్చి నిమిషం కూడా కాలేదు, ఇప్పుడొచ్చి నేను బిజీ అంటున్నాడు సచ్చినోడు అని తిట్టుకుంటూ ఉంది. స్నేహ తిడుతుంది తననే అని తెలిసినా ప్రశాంత్‌కి అస్సలు కోపం రావట్లేదు. కోపంగా ప్రశాంత్‌ని చూస్తూ వెళ్తుంటే, ఓయ్ మిర్చి, ఆగు అని చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టాడు. ఏంటి అంది విసుగ్గా. ఐ లవ్ యూ అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి ఏమన్నారు అంది. నేనేమన్నాను? ఏమనలేదే, నీకేమైనా వినిపించిందా? అది నేనేదో విన్నాను అంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, ఏమైంది అని అడిగాడు ఇబ్బందిగానే. ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు అనుకుని, అది క్యాన్సిల్ అయింది అంటుంది. లోపల హమ్మయ్య అని నవ్వుకొని, అయ్యో మిర్చి, సో సాడ్ అన్నాడు. అతనేం నన్ను రిజెక్ట్ చేయలేదు, మీరేమంత హ్యాపీ అయిపోకండి. అయినా నాకేం కావాలో ఎవరు కావాలో మా నాన్నకి బాగా తెలుసు, ఆయనే చూసుకుంటారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళింది. "హ్మ్, కరెక్ట్‌గా చెప్పావు మిర్చి. నీకేం కావాలో మీ నాన్నకి బాగా తెలుసు" అని వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ మార్నింగ్ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు. ప్రశాంత్‌కి స్నేహాన్ని వదులుకోవటం ఇష్టం లేదు. తన మీద ఉన్న ఈ ఫీలింగ్ ఏంటి అనేది అతనికి తెలియటం లేదు. తనతో గొడవ పడైనా మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ రోజు రెస్టారెంట్‌లో అజయ్ స్నేహ చుట్టూ చేయి వేస్తేనే తను సహించలేకపోయాడు. ఇంకా మొత్తానికి వేరే వాడిని చేసుకుంటే తనుండగలడా? నో, నాకు ఆ రాక్షసి కావాలి అనుకుని ఆఫీస్‌కి వెళ్తూ రిటర్న్ అయ్యి స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాఘవ్ గారు హాల్‌లో పేపర్ చదువుతున్నారు. ప్రశాంత్ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. లక్ష్మి వచ్చి తలుపు తీసింది. ట్రిమ్ చేసి లైట్‌గా ఉన్న గడ్డంతో టక్ చేసుకొని కొంచెం స్టైల్‌గా ఉన్న ప్రశాంత్‌ని చూసి, ఎవరు కావాలి బాబూ అని అడిగారు. స్నేహ అన్నాడు కొంచెం తడబట్టుగా. తను లేదు, ఆఫీస్‌కి వెళ్ళింది. మీరు? హో, ఓకే. నేను తన కోసం రాలేదు, మిమ్మల్ని కలవటానికే వచ్చాను అన్నాడు. కొంచెం అనుమానంగా చూస్తూ లోపలికి రా బాబు అంది. షూస్ తీసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్న రాఘవ్ గారి ఎదురుగా కూర్చుని, హలో అండి, నా పేరు ప్రశాంత్ అన్నాడు. ప్రశాంత్ అని ఆలోచించి, హా, తెలుసు బాబు, నీ గురించి స్నేహ చెప్తూ ఉంటుంది అని. చెప్పండి అన్నారు రాఘవ్ గారు. నేను డైరెక్ట్ పాయింట్‌కి వస్తున్నానండి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు ప్రశాంత్. లక్ష్మి, రాఘవ్ గారు షాక్ అయ్యారు. కాసేపు వాళ్ళు ఏం విన్నామన్నది అర్థం కాలేదు. ఎక్స్‌క్యూజ్ మీ అన్నాడు ప్రశాంత్. ఆ మాటకి స్పృహలోకొచ్చి, మీరు మా అమ్మాయిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో రీజన్ చెప్తారా? ప్రశాంత్ నవ్వి, ఇది రీజన్ అని చెప్పలేనండి, నాకు తను కావాలి అంతే అంటాడు. తనే కావాలని ఎందుకు అనిపించింది బాబూ? యాజ్ ఎ పేరెంట్స్ మీరు అడగటంలో తప్పులేదు. బట్ నాకు తనపై ఉన్న ఫీలింగ్ ఏంటనేది నాకు తెలియట్లేదు. అది నేను తెలుసుకునే వరకు ఆగే టైం లేదు. తనకి మీరు మ్యాచ్ చూశారని తెలిసింది. తను నాకు దూరం అయిపోతుందేమో అనిపించింది. సో అని రాఘవ్ గారి వైపు చూశాడు. లక్ష్మి, రాఘవ్ గారు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు.
మీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే అండి అన్నాడు ప్రశాంత్. అండి కాదు, మామయ్య, అత్తయ్య అని పిలవండి అల్లుడు గారు అన్నారిద్దరూ ఒకేసారి. వాట్? మీరనేది? అవును, మీరు వినేది నిజమే. స్నేహ కూడా మీరు చెప్పిన కన్ఫ్యూజన్లోనే ఉంది. మిమ్మల్ని ఒకసారి కలిసి విషయం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను. ఈలోగా మీరే వచ్చారు. మీరేమనుకుంటారో అని కంగారు పడ్డాను. ఫస్ట్ టైం నా లైఫ్‌లో టెన్షన్ అంటే ఏంటో చూశాను. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ అంటాడు ప్రశాంత్. థ్యాంక్ యూ? ఓరి భగవంతుడా! మీరు మాకు థాంక్స్ చెప్పారా? మీరెవరికీ థాంక్స్ చెప్పరంట కదా! థాంక్స్ అనే పదమే మీకు తెలీదు అంది మా స్నేహ అంది లక్ష్మి ఆశ్చర్యపోతూ. ఓ గాడ్! ఈ మిర్చి అందరికీ చాటింపు వేసి మరీ చెప్పిందా ఏంటి? అనుకొని పైకి మాత్రం చిన్నగా నవ్వాడు. స్నేహతో ఈ విషయం ఈరోజుదే మాట్లాడతాం అన్నాడు రాఘవ్ గారు. నేను చెప్పే వరకు ఈ విషయం తనతో మాట్లాడొద్దు అని గ్యాప్ ఇచ్చి మావయ్య అన్నాడు ప్రశాంత్. రాఘవ్ గారు కూతురు పెళ్లి చేసినంత సంబరంగా ఫీల్ అయ్యాడు. మేమిద్దరం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఒక క్లారిటీ వచ్చాక నేనే స్నేహతో మాట్లాడతాను అన్నాడు ప్రశాంత్. సరే అన్నారు రాఘవ్ గారు సంతోషంగా. కాఫీ తీసుకోండి అల్లుడు గారు అంటూ లక్ష్మి కాఫీ కప్ ఇచ్చింది. థ్యాంక్స్ అత్తయ్య అని తీసుకుని తాగి ఇంక నేను వెళ్తాను అన్నాడు. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనండి అల్లుడు గారు అంది నవ్వుతూ. అలాగే అత్తయ్య, వెళ్ళొస్తాను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాడు. ఆ తర్వాత నానమ్మ మాట తీసేయలేక పెళ్లి చూపులకు వెళ్ళినట్టు వెళ్ళి క్యాన్సిల్ చేశాడు. జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తాను చిన్నగా నవ్వుకొని, నేనిలా అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఎలా ఉండేవాణ్ణి, ఎలా చేశావే మిర్చి అని ఆఫీస్కి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ ఎలా అయినా ఈరోజు రెండో సాక్ష్యం సంపాదించాలి అనుకుని స్కూటీపై మినిస్టర్ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. దారిలో ఎవరో ఒక అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తుంటే స్కూటీ ఆపి స్లీవ్ మడత పెట్టుకుంటూ వెళ్ళి వాడి చెంప మీద గట్టిగా ఒకటి పీకింది. దెబ్బకి కింద పడిన వాడల్లా లేచి ఏయ్ అని చెయ్యి ఎత్తేలోపే స్నేహ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే లైట్గా వాడి కళ్ళల్లో కొట్టింది. వాడికి కళ్ళు మండి కింద పడి గిల్లగిల్లా కొట్టుకోసాగాడు. వాడిని చూస్తూ ఏం కాలేదు తమ్ముడు, కాసేపు కళ్ళు మండుతాయి అంతే అని ఆ అమ్మాయిని ఆటో ఎక్కించి తను వెళ్లాల్సిన ప్లేస్కి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఎవరికీ కనబడకుండా బండిని పొదల్లో పార్క్ చేసి సీసీ కెమెరాలో పడకుండా జాగ్రత్త పడుతూ మొహానికి స్కార్ఫ్ కట్టుకొని పోయినసారి వచ్చినప్పుడు తనెక్కడైతే కెమెరాని వదిలి వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా తీసుకుని దాని ప్లేస్లో వేరే కెమెరా పెట్టి వచ్చేస్తూ ఉండగా ఒక రౌడీ చూసేశాడు. ఏ పిల్ల, ఎవరు నువ్వు, ఇక్కడేం పని నీకు అంటూ దగ్గరికి వచ్చాడు. వీడిని చూస్తే దున్నపోతులా ఉన్నాడు. ఫైట్ చేయడం కష్టం అనుకుని అది నేను అని నసుకుతూ ఉంటుంది. అడిగితే మాట్లాడవేంటి, నిన్నే. ఆ, అది నేను అప్పడాలు అమ్మడానికి వచ్చాను అంది కళ్ళు మూసుకుని. అప్పడాలా అని పైనుండి కింది వరకు చూసి ఏవి అన్నాడు. అవి నా బండిలో ఉన్నాయి, తీసుకుంటారో లేదో అని అడగడానికి వచ్చాను అంటుంది. ఇంత సెక్యూరిటీ ఉంటే నువ్వు లోపలికెలా వచ్చావు అన్నాడు గడ్డం గీక్కుంటూ. వీడి బ్రెయిన్ కాకులెత్తుకెళ్ళా. నేను వెనకరి గేట్ నుండి వచ్చాను, మీరు తీసుకుంటా అంటే బండ్లో ఉన్నాయి తీసుకొస్తాను అంది. సరే సరే, ఇక్కడ అవేం కొనేవాళ్ళు లేరు కానీ ఇంకోసారి ఈ దిక్కు రాకు, మంచిగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు. మాకు తెలీదు మరి అని మనసులో అనుకొని హా అలాగే భయ్యా అని అక్కడి నుండి వచ్చేస్తుంటే ఆగు అని అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు. అతను దగ్గరికి వచ్చి మెయిన్ గేట్ నుండి పో అన్నాడు. అలాగే అని మెయిన్ గేట్ నుండి వస్తుంటే చుట్టూ రౌడీలు గుచ్చి గుచ్చి చూస్తుంటే తేళ్ళు జర్రీలు పాకినట్టయింది స్నేహకి. అక్కడి నుండి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి పొదల్లో ఉన్న స్కూటీ తీసుకుని దేవుడా అని ఇంటి బాట పట్టింది. ఇంటికెళ్ళాక వీడియో చూసి ఇదన్నమాట వీడి భాగవతం అని ఆ వీడియోని మళ్ళీ ఫేక్ ఐడితో ఛానల్స్కి పంపించింది. అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉండగా ప్రశాంత్ ఫోన్ చేశాడు. ఈ హిట్లర్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకుని లిఫ్ట్ చేసి హలో అంది. ఐ లవ్ యూ. వాట్, ఏమన్నారు అని అరిచినంత పనిచేసింది. హలో అన్నాను. ఫోన్ ఎత్తాక హలో అనే కదా అంటారు మిర్చి, ఏ నువ్వేమైనా విన్నావా అన్నాడు చిన్నగా. నాకు మధ్యాహ్నం కూడా అలాగే అనిపించింది. అయినా నా పిచ్చిగాని ఈయనెందుకు చెప్తాడలా అని నేనే తప్పుగా విన్నానేమో అనుకుని ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశారో విషయం సెలవిస్తారా హిట్లర్ గారు అని సాగదీస్తూ అంది. మరీ అంత అవసరం లేదు కానీ మధ్యాహ్నం తమరి సాహసం చూశాను లైవ్లో, కొంచెం అభినందిద్దామని. సాహసం అంటుంది. అదే మిర్చి పెప్పర్ స్ప్రే,
అబ్బాయి, అమ్మాయి చేయి పట్టుకున్నాడని. ఓహ్! అదా! అని సాగదీసి, అంటే మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? అని అడుగుతుంది. ఓహ్! హలో! కొంచెం ఆగుతావా? నేను ఆఫీస్‌కి వెళ్తూ దారిలో తమరి సాహస కృత్యాలు చూశాను అంటాడు. ఆ! వాడు చేసింది తప్పు. ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అలా ఎలా చేయి పట్టుకుంటాడు? అందుకే వాడికి గట్టిగా ఒకటి తగిలించా. అయినా అరుస్తున్నాడని చిన్నగా పెప్పర్ స్ప్రే కొట్టా. నేను కూడా నీ చేయి పట్టుకున్నాను కదా మిర్చి. మరి నన్నేమనలేదు అంటాడు. స్నేహ షాక్ అయ్యి సైలెంట్‌గా ఉంది. ఓయ్ మిర్చి అని పిలిచాడు. స్నేహ కళ్ళు మూసుకొని ప్లీజ్ మీరు అలా పిలవకండి అంటుంది. వాట్ హ్యాపెండ్ స్నేహ? నేను అలా పిలిస్తే ఏమవుతుంది? ఆ మాటకి స్పృహలోకొచ్చి ఏంటి మీరు కాల్ చేసి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటుంది. నేను చెయ్యి పట్టుకుంటే నన్నెందుకు కొట్టలేదు చెప్పు అంటాడు. హిట్లర్ మీరేనా అసలు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? మీరు బానే ఉన్నారా? అని అడుగుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు మిర్చి అంటాడు. వాళ్ళు మీరొకటేనా? అంది గొణుగుతూ. కాదనుకో. నేను చెయ్యి పట్టుకుంటే నీకు ఓకేనా? అంటే అని సైలెంట్ అయ్యాడు. ఏం చెప్తాడా అని 2 చేతులతో ఫోన్ గట్టిగా పట్టుకొని వింటుంది. అంటే నేనంటే నీకిష్టమా? అన్నాడు. స్నేహ కళ్ళు కన్నీటితో వర్షించాయి. ఏం మాట్లాడలేక నాకు కొంచెం పనుంది హిట్లర్ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. పిచ్చి మిర్చి అని తనలో తానే నవ్వుకుంటున్నాడు. చిన్నా అని కోపంగా పిలిచింది వరలక్ష్మి. నానమ్మ అన్నాడు. పూజలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏం లేవని రిజెక్ట్ చేశావంట నిజమేనా? అవును నానమ్మ. అంతేనా? ఇంకేం లేదా? అన్నారు సూటిగా చూస్తూ. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ. ఆ విషయం ముందే చెప్తే పెళ్లి చూపులు నేనే క్యాన్సిల్ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని బాధ పెట్టడమే అవుతుంది కదా చిన్నా. అబ్బా నానమ్మ, నాకు రాత్రి తెలిసింది ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నా అని. మార్నింగ్‌కి కన్ఫర్మ్ అయింది తనని ప్రేమిస్తున్నా అని. కానీ అప్పటికే పూజాని రెస్టారెంట్‌కి రమ్మని చెప్పేశాం అంటాడు. ఈ పెళ్లి చూపులు ఆపటానికి నువ్వేం డ్రామా ఆడటం లేదు కదా అంది ప్రశాంత్‌ని అనుమానంగా చూస్తూ. అబ్బా నానమ్మ, నేను ఒక అమ్మాయిని ప్రేమించటం నిజం. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు? అసలు పెళ్ళంటేనే వద్దనే మా చిన్న ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుంది. నేను వెంటనే ఆ అమ్మాయిని చూడాలి అంటుంది బామ్మ. చూస్తావు, కానీ కొంచెం టైం ఉంది నానమ్మ. ఏం చిన్నా ఇదొక కొత్త డ్రామానా అంటుంది. లేదు నానమ్మ, నిజంగానే. సరే, 2 రోజుల్లో తనని నీకు చూపిస్తా ఓకేనా అంటాడు. ఓకే. ఈ 2 రోజుల్లో తనని చూపించకపోతే నేను నీకు డైరెక్ట్‌గా నాకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి తాళి కట్టమని చెప్తాను. మారు మాట్లాడకుండా కట్టాలి జాగ్రత్త అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే డ్రగ్స్ వ్యాపారంలో మినిస్టర్ చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న వైనం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకోసం. ఇందులో మినిస్టర్ ఒక్కరే కాదు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారని సమాచారం అని న్యూస్ ఛానల్స్ మోత మోగిస్తున్నాయి. అది చూసిన పరంధామయ్య కోపంతో ఊగిపోయాడు. అప్పటికి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. దీనంతటికీ కారణమైన వాళ్ళని వదలను అని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తెల్లారేసరికల్లా నాకు బెయిల్ రావాలి. నేను జైలు నుండి బయటకు వచ్చేలోపు ఇదంతా ఎవరు చేశారు, వాళ్ళెవరు అనేది నాకు తెలియాలి అని పీఏకి చెప్పి పోలీసులతో నడిచాడు. స్నేహ న్యూస్ చూసి ఉఫ్, ఒక పని అయిపోయింది అని చేతులు దులుపుకొని వెనక్కి తిరిగేలోపు ఎదురుగా విష్ణు కోపంగా చూస్తూ కనిపించాడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుని, రే తమ్ముడు ఎప్పుడొచ్చావురా? నువ్వు లేకపోతే నాకెంత బోరు కొట్టిందో తెలుసా? కాఫీ తాగుతావా? ఉండు నీకోసం తీసుకొస్తా అని విష్ణుని దాటుకొని హమ్మయ్య అనుకుందో లేదో. ఇప్పుడు టైం రాత్రి 8:30. నువ్వు ఈ టైంలో నాకు కాఫీ దేని నుండి తప్పించుకోవటానికి ఇస్తున్నావక్క అన్నాడు చేతులు కట్టుకొని. స్నేహ నార్మల్గా ఉండవే, వాడికి డౌట్ వస్తుంది అనుకొని వెనక్కి తిరిగి అయ్యో నేను టైం చూసుకోలేదురా విషు, రా భోజనం చేద్దాం, ఇప్పుడైతే తినే టైమే కదా అంటుంది. నాకు ఆకలిగా లేదు కానీ నీతో మాట్లాడాలి అన్నాడు. విషు నాకు బాగా ఆకలేస్తుందిరా, తిన్నాక మాట్లాడుకుందాం. అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అక్కడి నుండి ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. దేవుడా, రౌడీలను చూసి భయపడలేదు నేను, వీడికి భయపడాల్సి వస్తుంది అని తింటూ ఉంది. నువ్వేంట్రా అక్కడే నిలబడ్డావు, రా తిందువు గాని అన్నారు లక్ష్మి. విష్ణు కోపంగా స్నేహాన్ని చూస్తూ నాకు ఆకలిగా లేదు, మీరు తినండి
అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. స్నేహ భోజనం తింటూనే ప్లేట్ పట్టుకుని విష్ణు దగ్గరికి వచ్చి కూర్చుంది. మినిస్టర్ని అరెస్ట్ చేశారు అంటాడు విష్ణు. తెలుసు, న్యూస్ చూశాను అంది తింటూనే. నేను ఛానల్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. లాస్ట్ టైంలా ఫేక్ ఐడితో ఎవరో సెండ్ చేశారు అంటున్నారు అని స్నేహ వైపు చూసి, ఇది నీ పనే కదా అంటాడు. ఒక్క నిమిషం తినటం ఆపి విష్ణు వైపు చూసి మళ్ళీ తినటం స్టార్ట్ చేసింది. సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? నా మౌనాన్నే సమాధానం అనుకో అని విష్ణు నోట్లో ముద్ద పెడుతుంది. పిచ్చి పట్టిందా అక్క? చేసింది నువ్వే అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏం కాదు అంది విష్ణుకి తినిపిస్తూ. నేనెంత టెన్షన్ పడుతున్నాను, నీకు అసలు కొంచెం కూడా భయం కంగారు ఏమీ లేవింటక్కా? ఎందుకు భయపడాలి? నేనే తప్పు చేయలేదు. ఎందుకు కంగారు పడాలి? ఒక అవినీతిపరుణ్ణి జైల్లో పెట్టించినందుకా అంటుంది స్నేహ. విష్ణు ఏం మాట్లాడలేదు. స్నేహ విష్ణుకి తినిపిస్తూ, నువ్వు భయపడకు, కంగారు పడకు, ఇంకొక్క సాక్ష్యం అంతే, తర్వాత అతని జోలికి నేను వెళ్ళను, ఐ ప్రామిస్, ఓకేనా అంటుంది. "హ్మ్, కానీ ఇదంతా ఎలా చేశావు ఒక్కదానివే? లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మైక్రో కెమెరా ఒకటి అక్కడ విండోకు పెట్టా, సో అలా నా పని ఈజీ అయిపోయింది అంటుంది. తెలివితేటలు మాత్రం మామూలుగా లేవు మా అక్కకి అంటాడు. ఇప్పటికైనా నవ్వు, ఇందాకటి నుండి ఆ మొహం చూడలేకపోతున్నానురా అంటుంది స్నేహ. విష్ణు నవ్వేశాడు. ఇలా హ్యాపీగా ఉండురా, నాకేం కాదు ఓకేనా? అయినా ఈ తమ్ముడుండగా నన్నెవరూ ఏం చేయలేరు అంది స్నేహ. జాగ్రత్త అక్క, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పు. ఇంకోసారి ఒక్కదానివే వెళ్ళే డేర్ చేయకు. ఇంకా నేను వెళ్తాను, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. సరేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి. అమ్మ నాన్న, నేను వెళ్తున్నా, గుడ్ నైట్. రే రే వెళ్ళిపోకు, ఉండు, నీతో మాట్లాడాలి అన్నారు లక్ష్మి గారు. నాకు తెలియకుండా మీకేముంటాయి అంతలా మాట్లాడుకోవటానికి అంది స్నేహ కోపంగా చూస్తూ. మాకు మాకు వందుంటాయి, నీకెందుకు, నువ్వు వెళ్ళి పడుకో. స్నేహ అనుమానంగా చూస్తుంటే, అంటే వాడు పొద్దున్నుంచి లేడు కదా, కాసేపు టైం స్పెండ్ చేద్దామని అంది లక్ష్మి ఒక వెర్రి నవ్వు నవ్వి. అందరూ కలిసి నా వెనక గోతులు తవ్వట్లేదు కదా అంటుంది స్నేహ. అక్క, వాళ్ళేం చెప్పినా నేను నీకు చెప్పకుండా ఉంటానా? రేపు చెప్తాలే, నువ్వెళ్ళు అంటాడు విష్ణు. "హ్మ్, నాకు డౌటే" అని తన రూంలోకి వెళ్ళిపోయింది. ఏంటమ్మా నీ హడావిడి అంటాడు విష్ణు. నువ్వు కాసేపు ఆగరా, ఏమండి అని రాఘవ్ గారిని పిలిచింది. రాఘవ్ వచ్చాక విష్ణు చేయి పట్టుకుని బయట గార్డెన్లోకి లాక్కెళ్ళింది లక్ష్మి. అమ్మా, మీరు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అక్కకు తెలియని విషయాలు ఏమున్నాయని మీరు ఇలా లాక్కొచ్చారు? ఉండండి, అక్కను కూడా పిలుస్తాను అని వెళ్తుంటే, రేయ్ ప్రశాంత్ ఇక్కడికొచ్చాడు అన్నారిద్దరూ ఒకేసారి. వెళ్ళేవాడల్లా ఆగిపోయి, ఏంటి అనిద్దరి వైపు చూశాడు. అవునరా, ప్రశాంత్ ఇక్కడికొచ్చాడు. కానీ ఎందుకు తను ఇక్కడికి? తను స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏంటి అని గట్టిగా అరిచాడు ఒకేసారి. ష్, మెల్లగరా, స్నేహ వింటుంది. కానీ నాన్న, ప్రశాంత్ గారు స్నేహాన్ని పెళ్లి చేసుకోవటం మంచి విషయమే కదా, అక్కకి తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందేమో కదా. ఒరేయ్, నీ ఆత్రం ఒక్కసారి ఆగరా, నేను చెప్పేది విను. ప్రశాంత్ స్నేహ ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు. వాళ్ళకి కొంచెం టైం కావాలంట. తర్వాత తనే స్నేహతో మాట్లాడతాను అన్నాడు ప్రశాంత్. కానీ నాన్న, ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా అంటాడు విష్ణు. రేయ్, నువ్వొకటి ఆలోచించట్లేదు. మీ అక్క ఏ రోజైనా అమ్మాయిలా ప్రవర్తించిందా? ప్రశాంత్ని చూస్తే చాలు నోటి దూలతో అతనితో గొడవ పెట్టుకుంటుంది. కొంచెమైనా సైలెంట్గా ఉంటుందా? హో, మీరు అలా అనుకుంటున్నారా? హహహా, అక్కని ఎలా సైలెంట్ చేయాలో ప్రశాంత్ గారికి బాగా తెలుసు అన్నాడు నవ్వుతూ. అంటే ఏంట్రా నువ్వనేది? ఆ, అది పేరెంట్స్ కదా, మీకు చెప్పకూడదు అన్నాడు నసుగుతూ. చాలే సంబరం, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. వాళ్ళిద్దరినీ ఎక్కువసార్లు మీట్ అయ్యేలా చేశామనుకో, వాళ్ళకు క్లారిటీ వస్తుంది, అప్పుడైనా బయటపడతారు. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే మూగ మనసులు సినిమా చూపిస్తూ ఉంటారు మనకి అంటాడు విష్ణు. అంతేనంటావా? అంటావా కాదు, అంతే. కానీ ఎలా రా, ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. అదే నేను ఆలోచిస్తున్నా అని ఐడియా అని వాళ్ళిద్దరికీ చెప్పి, ఎలా ఉంది ఈ ఐడియా అని అడిగాడు. సూపర్, కానీ అది ఇలా చేస్తుందంటావా? చూద్దాం, ప్రయత్నిస్తే తప్పేముంది. ఏంటా ప్రయత్నం, నాకు కూడా చెప్తారా? ముగ్గురు షాక్ అయ్యి ఆ గొంతు వినబడిన వైపు చూశారు. స్నేహ చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ ఉంది. ఏం గూడుపుటాని చేస్తున్నారు నా వెనక? మళ్ళీ ఏదైనా సంబంధం గురించా అంటుంది స్నేహ. అక్క,
అదేం లేదు. అదేంటంటే మేమిక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే అది అమ్మ చెప్పు. ఆ! ఆ! అది రేపు మేము నిన్ను గుడికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాం. గుడికంటే నువ్వు రావు కదా! అదే నిన్నెలా ఒప్పించాలా అని ముగ్గురం ఇలా అని తింగరి నవ్వు నవ్వి రాఘవ్ గారిని అందుకోమంటూ ముందుకు తోసింది. అవును చిట్టి తల్లి. ఎల్లుండి మా యానివర్సరీ కదా! అందుకే గుడికి వెళ్దామని విష్ణు తల కొట్టుకున్నాడు. ఎల్లుండి కదా! రేపు గుడికెందుకు? అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ అడిగింది స్నేహ. అవును కదా! ఎందుకు? అని విష్ణు లక్ష్మి గారిని చూస్తూ అన్నారు. ఈయనని మేనేజ్ చేయమంటే ముంచెలా ఉన్నాడు అని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అసలేం ప్లాన్ చేస్తున్నారు మీ ముగ్గురు? అంది కోపంగా చూస్తూ. నాన్న నీకొక సంబంధం చూసారక్కా. నువ్వు రేపు అతన్ని కలవాలి అన్నాడు విష్ణు కొంచెం ధైర్యం తెచ్చుకుని. మళ్ళీనా అంటుంది. ఈ ఒక్కసారికి చూడు. ఆ అబ్బాయి చాలా బావున్నాడు. నీకు ఖచ్చితంగా నచ్చుతాడక్కా. ఏంటి నాన్న ఇది? నా పెళ్ళికి అంత తొందర ఏమొచ్చిందని? మొన్నేగా ఒకటి క్యాన్సిల్ అయింది. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరా ఇంకా? అంటుంది. ప్లీజ్ రా. ఈ ఒక్కసారికి వెళ్ళు. నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు అడిగే వరకు పెళ్లి టాపిక్ తీసుకురాను అన్నారు కాన్ఫిడెంట్గా. ఫు ఇప్పుడు ఇది కూడా చెడగొట్టాలా అని మనసులో అనుకొని సరే నాన్న వెళ్తాను కానీ ఎక్కడికి అని అడుగుతుంది. ప్లేస్ ఆ అబ్బాయితో మాట్లాడి నేను పొద్దున్నే చెప్తాను తల్లి. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో ఓకేనా? గుడ్ నైట్. "హ్మ్" అని నిట్టూర్చి ఇందాకెప్పుడో వెళ్తానన్నావు ఇప్పటికైనా కదులురా అని విష్ణుతో అని తన రూమ్కి వెళ్ళిపోయింది. రేయ్ స్నేహాని అంటే ఎలాగోలా ఒప్పించాం. ఇప్పుడు ప్రశాంత్‌ని ఎలారా? దానికి నా దగ్గర ఐడియా ఉంది అని ఫోన్ తీసి ప్రశాంత్‌కి ఫోన్ చేశాడు విష్ణు. భయంగానే ప్రశాంత్‌కి విషయం చెప్పి ఫోన్ పెట్టి హమ్మయ్య అనుకున్నాడు. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు రేపు ఎదురు పడతారన్నమాట. చూడాలి ఏం చేస్తారో అనుకుని ముగ్గురు డిస్కస్ చెప్పుకొని విష్ణు ఇంటికి రాఘవ్ లక్ష్మి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారింది. అందరికంటే ముందు నేనున్నానంటూ సూర్యభగవానుడు తన వెలుగుని ప్రసరిస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తెల్లారేసరికల్లా నాకు బెయిల్ రావాలి అని పరందామయ్య వెళ్తూ వెళ్తూ హుకుం జారీ చేయడంతో పాపం పిఏ కంటి మీద నిద్ర కూడా లేకుండా చేయని పనంటూ లేదు. ఎంత ప్రయత్నించినా సాక్ష్యాలు మీడియా నుండి సేకరించడంతో కేసు స్ట్రాంగ్ అయిపోయింది. కోర్టుకు వెళ్తే గానీ ఏం చేయలేమని లాయర్లు చెప్పడంతో ఏమీ చేయలేకపోయాడు. అటు పరందామయ్య కోపంతో రగిలిపోతున్నాడు. అతని అనుచరుల్లో ఒకడొచ్చి పరందామయ్యని జైలులో కలిశాడు. ఏరా ఏమైనా తెలిసిందా? అతను తలదించుకొని లేదన్నా అన్నాడు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? అవమాన భారంతో నేను ఎలా ఉన్నానో చూసి ఆనందించడానికొచ్చావా? అది కాదన్నా. మేమందరం ఆ పనిలోనే ఉన్నాం. మొన్నొకడు నీకు సంబంధించిన సాక్ష్యం నా దగ్గరుందని ఫోన్ చేశాడు కదా అన్నా. వాడి మీద అనుమానంగా ఉందన్నా. నువ్వొక మాట చెప్తే వాడిని పట్టుకొచ్చి 4 పీకితే నిజం చెప్తాడు కదా అని అంటూ నసిగాడు. ఇంత ఆలస్యంగానా చేసేది? ఇదేదో ముందో చేస్తే నాకీ పరిస్థితి వచ్చేది కాదుగా. ముష్టి వెధవల్లారా. మీ వల్లేరా నేనిలా అయిపోయాను. దద్దమ్మల్లారా. తినమంటే తింటారే పందుల్లాగా అని అతనికున్న కోపాన్నంతా పాపం ఆ రౌడీ మీద తీర్చేసుకున్నాడు పరందామయ్య. అనవసరంగా వచ్చాను. ఈయన్ని ఈ జైల్లోనే ఉండనివ్వాల్సింది ఛ అనుకుని సైలెంట్గా వచ్చాడు ఆ రౌడీ. ముందు ఆ ఫోన్ చేసిన వాడెవడో పట్టుకోవాలి. ఎలా అని ఆలోచిస్తున్నాడు. రాంగ్ నెంబర్లా ఫోన్ చేసి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు. నీ వల్ల నేను తిట్లు తిన్నాను. వస్తున్నా ఉండు. నువ్వు ఈరోజు నా చేతిలో చచ్చావు అనుకుంటూ ఆవేశంగా వెళ్ళాడు ఆ రౌడీ. ఆ తర్వాత కట్ చేస్తే ఈ పెళ్లి చూపుల గోలెంటో నాకు అని తిట్టుకుంటూ స్నేహ రెడీ అవుతుంటే లక్ష్మి గారు వచ్చి చీర కట్టుకోమన్నారు. అమ్మా లాస్ట్ టైం కూడా అంతే ఇలాగే చేశావు. నేను నాలాగే ఉంటా. ఏ ఇలా ఉంటే చేసుకోడా అంటుంది స్నేహ. నువ్వెలా ఉన్నా బావుంటావు బంగారం. కాకపోతే అబ్బాయికి ఇలా ఉండటం ఇష్టం అనుకో. ఫస్ట్ మీటింగ్‌లోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేయొచ్చు కదా అంటుంది లక్ష్మి. అమ్మ అంత లేదు. అయినా పైన పైన చూసి ఇష్టపడితే ఆ ఇష్టం లైఫ్ అంతా ఉంటుందా అమ్మా? మనసులు కలవాలి గానీ మనం ఎలా ఉన్నామన్నది అసలు మ్యాటరే కాదు అంటుంది స్నేహ. నీతో నేను వాదించలేను గానీ అయినా నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్న వాడికి నువ్వెలా ఉన్నా నచ్చుతావులే అంటుంది. ఏంటి? అంది బ్యాగ్ తగిలించుకుంటూ. వెంటనే నాలుక కరుచుకొని అదే నిన్నిష్టపడితే నువ్వెలా ఉన్నా ఓకే అంటాడు అంటున్నా అంటుంది లక్ష్మి. ఈ విషుగాడేంటి ఇంకా రాలేదు అని టైం చూసుకుంటుంది. వాడికేదో పనుందంట. రానని మాకు ఫోన్ చేసి చెప్పాడు.
నువ్వు బయలుదేరు. అదేంటి? ఎప్పుడు రాకపోయినా నాకు కదా ఫోన్ చేసి చెప్తాడు. నీకు చెప్పటం ఏంటి? ఆ! నీ ఫోన్ కలవలేదంట. నాకు చేశాడు. ఎవరికి చేస్తే ఏంటి? నీకు మరీ అంత అనుమానమైతే నువ్వే వాడికి ఫోన్ చేసి కనుక్కో. అందరూ తోడుదొంగలే కదా! అని ఒక లుక్ ఇచ్చి నేను వెళ్తున్నా అంది. తిని వెళ్ళవే అంటే నాకొద్దమ్మా అంది. దీన్ని నేను బాగు చేయలేను అని కిచెన్లోకి వెళ్లారు లక్ష్మి. అటు ప్రశాంత్ రెడీ అవుతూ విష్ణు ఎందుకు కలవాలన్నాడు? ఎందుకు? స్నేహ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుండగానే విష్ణు కాల్ చేశాడు. ప్రశాంత్ లిఫ్ట్ చేసి ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నువ్వే చేశావు అంటాడు. నా గురించా? ఏంటండి? అదే స్నేహ గురించి మాట్లాడాలి, అర్జెంటుగా కలవాలి అన్నావు కదా! దాని గురించి చెప్పటానికే చేశాను ప్రశాంత్ గారు. ఐఎమ్ సారీ ప్రశాంత్ గారు అంటాడు విష్ణు. సారీ ఫర్ వాట్ విష్ణు? అది యాక్చువల్లీ నేను మీకు అబద్ధం చెప్పాను నైట్. నాకు అబద్ధం చెప్పావా? వై? అంటే అలా చెప్తే గాని మీరు రారేమో అని. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? మీరు అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అమ్మ, నాన్న చెప్పారు. మీరిద్దరూ కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ ఇద్దరి మధ్య దూరం తగ్గి ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారని ప్లాన్ చేశాం అన్నాడు చిన్నగా. వాట్? ఏం ప్లాన్? అన్నాడు ప్రశాంత్. మీ ఇద్దరూ కలవాలని ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పాం. మిమ్మల్ని కలుస్తున్నట్టు అక్కకి తెలీదు. పెళ్లి చూపుల అబ్బాయిని చూడటానికని చెప్పి పంపించాం అంటాడు విష్ణు. ప్లాన్ అయితే బాగానే వేశారు. ఈ విషయం మీ అక్కకి తెలిసిందనుకో ఏం జరుగుతుందో నేను చెప్పనవసరం లేదనుకుంటా అంటాడు ప్రశాంత్. అందుకే కదా మీకు కాల్ చేశాను ముందు జాగ్రత్తగా. ప్రశాంత్ నవ్వి సరే నేను చూసుకుంటాను అన్నాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే బావ అనటం గుర్తొచ్చి ఐఎమ్ సారీ ఎక్సైట్మెంట్లో వచ్చేసింది అన్నాడు. ఇట్స్ ఓకే విష్ణు, బావా అనే పిలు. నాకు కూడా బాగుంది నువ్వు పిలుస్తుంటే అన్నాడు ప్రశాంత్. సీరియస్లీ? ఆబ్వియస్లీ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఆపి ఫోన్ పెట్టేస్తే నేను మీ అక్క దగ్గరికి వెళ్ళాలి బామ్మర్ది. సారీ బావా, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు విష్ణు. అక్కకి ఏమాత్రం తీసిపోడు వీడు, ఈడియట్ అని స్నేహాన్ని కలవటానికి బయలుదేరాడు ప్రశాంత్. స్నేహ స్కూటీ మీద వెళ్తూ ఈ పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలో ఏంటో. విష్ణుగాడు కూడా అమ్మ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటో ఎప్పుడు చూసినా ప్రశాంత్ గురించి ఆలోచిస్తున్నావా అనేవాడు. ఈసారి అసలు ఆయన గారి పేరు కూడా ఎత్తలేదు. నేను వద్దన్నానని సైలెంట్ అయిపోయాడా? సడన్గా ఈ పెళ్లి చూపులేంటి అని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉండగానే సడన్గా తన బండిని ఎవరో వెనుక నుండి గుద్దడంతో స్నేహ కింద పడిపోయింది. అబ్బా అని మోచేతికి తగిలిన దెబ్బని చూసుకుంటూ పైకి లేచి యాక్సిడెంట్ చేసిన వాడి అంత చూద్దామనుకునే లోపు తల గిర్రున తిరిగి పడిపోయింది. తను పడిపోయాక స్నేహని యాక్సిడెంట్ చేసిన కారులో నుండి నలుగురు దిగి అక్కడ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా స్నేహాని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పి అదే కారులో తీసుకెళ్ళిపోయారు. ప్రశాంత్ వాళ్ళు మీట్ అవ్వాల్సిన ప్లేస్కి వచ్చి స్నేహ కోసం వెయిట్ చేస్తున్నాడు. నన్ను ఇక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, కోపంతో నా పైన అరుస్తుందా లేదన్నా సిగ్గుపడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. రేయ్, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. అక్కడుంది స్నేహారా, తనతో అంత ఈజీ కాదు అని అంతరాత్మ మందలించింది. అక్కడుంది స్నేహ అయినా తను ఆడపిల్లేగా, పెళ్ళి ప్రేమ ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు అనుకున్నా నేనే తనకి పడిపోయాను. నువ్వు నోరు మూసుకో అని అంతరాత్మ గొంతు నొక్కేసి స్నేహ కోసం చూస్తున్నాడు. ఈ మిర్చి ఏంటి ఇంకా రాలేదు అని విష్ణుకి కాల్ చేశాడు. ఎక్కడ బామ్మర్ది మీ అక్క ఇంకా రాలేదు? అయ్యో బావా, ఎప్పుడో స్టార్ట్ అయింది అని అమ్మ చెప్పింది. ఉండు నేను ఒకసారి కాల్ చేస్తాను అని స్నేహకి కాల్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే విషయం కంగారుగా ప్రశాంత్కి ఫోన్ చేసి చెప్పాడు. ప్రశాంత్ షాక్ అయ్యి వాట్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఉండు నేను చేస్తాను అని కాల్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా అటువైపు నుండి నో రెస్పాన్స్. విష్ణుకి కంగారు పెరిగిపోతుంది. నేను దారిలో చూస్తూ ఉంటాను, ఆఫీస్కి ఏమైనా వెళ్ళిందేమో, ఒకసారి ఎంక్వైరీ చేయి విష్ణు అని చెప్పి తను కారులో వెతుకుతూ వెళ్తున్నాడు. మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. ఎక్కడున్నావే మిర్చి, ప్లీజ్ పికప్ ది ఫోన్ అని కాల్ చేస్తూనే ఉన్నాడు. ఒకచోట స్నేహ స్కూటీ పార్క్ చేయటం చూసి ఇక్కడ ఆగిందేమో అనుకుని థ్యాంక్ గాడ్ అని కార్ ఆపి స్కూటీ దగ్గరికి వెళ్ళాడు. ఎంతసేపు చూసినా స్నేహ రాకపోయేసరికి విష్ణుకి కాల్ చేసి తనున్న ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు.
విష్ణు కంగారుగా వచ్చి స్కూటీ చూసి అక్క అక్కెక్కడా అన్నాడు. విష్ణు కొంచెం కూల్గా ఉండు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్నేహాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు అన్నాడు ప్రశాంత్. కిడ్నాప్ అని షాక్ అయి చూస్తున్నాడు విష్ణు. అవును, అక్కడున్న షాప్ ఆయన్ని అడిగాను. వాళ్ళు ఫస్ట్ కార్తో యాక్సిడెంట్ చేసి ప్లాన్ ప్రకారమే స్నేహాన్ని తీసుకెళ్లారు. కానీ స్నేహాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది అంటాడు ప్రశాంత్. ఇప్పుడు అక్క ఎక్కడుందని వెతకాలి అని విష్ణు ఏడుస్తూనే ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఇంతకీ స్నేహాన్ని కిడ్నాప్ చేసింది ఎవరో, తనని ప్రశాంత్ ఎలా కాపాడుతాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.